హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి, నేను ఊరొచ్చాను కదండి, అంటే విలేజ్ వచ్చాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను శివరాత్రి పండగ కోసము. సో ఇంక ఇక్కడే ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మీకు సరదాగా నా డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. విలేజ్లో 1 డే అనమాట. సో ఇది వచ్చేసి థర్స్డే రోజు నైట్. సో థర్స్డే రోజు నైట్ అండ్ ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నైట్ టైము అమ్మ ముగ్గులు వేస్తుంది అనమాట. అంటే అమ్మ వాళ్ళు పొద్దున్నే పొలం వెళ్తారు. సో మార్నింగ్ లేచి ఊడ్చి మళ్ళీ కల్లాపు చల్లి ముగ్గులు వేయడం అంటే కొంచెం హడావిడి అవుతుంది అని చెప్పేసి అమ్మ ఏంటంటే నైట్ టైమే ప్రశాంతంగా ఇట్లా ముగ్గులు అయితే వేస్తుంది అనమాట. అండ్ రేపు ఫ్రైడే కాబట్టి ఇక్కడ మంచిగా ముగ్గులు అయితే వేస్తుంది. అండ్ బయట చూసారు కదా, చక్కగా మొత్తం కూడా అలికి ముగ్గులు పెట్టేస్తండి. ఏ ఫెస్టివల్ వచ్చినా చాలు చక్కగా అలుకుతుంది. ఫస్ట్ అలికి అట్లా ముగ్గులు అయితే పెట్టేస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం అట్లా అలిగితే, కొంచెం కూడా అలికేయమా అని చెప్పేసి చెప్తా ఉన్నాను నేనైతే. సో అట్లాగా అమ్మ అయితే చక్కగా బయట ఏ పండగ అయినా అండి, సంక్రాంతి అయినా, సంక్రాంతికి కూడా మీరు చూసారు కదా, శివరాత్రి అయినా ఉగాది అయినా ఇంకా ఇదేంటి దసరా అయినా, అట్లా ఏ ఫెస్టివల్ వచ్చినా సరే చక్కగా ఎర్రమట్టి తెప్పిస్తుంది నాన్నతో. అంటే మాది పల్లెటూరే కాబట్టి మాకు మట్టి దొరుకుతుంది. సో అట్లా మట్టి తెప్పించి ఇంకా అలికి చక్కగా కొంచెం పేడ వేసి ఆ మట్టిలో చక్కగా అలుగుతుంది. ఆ తర్వాత ఇంకా నాము ఉంటుంది కదా, సో నాములో కొంచెం వాటర్ కలిపేసి నానబెట్టి అట్లా ముగ్గులు అయితే వేస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం అట్లాగా. సో అది ఇంక ఇక్కడైతే బయట కూడా ముగ్గులు వేసేస్తుంది అనమాట. ఇంకా రేపు మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా అట్లా అమ్మ ముగ్గులు మంచిగా వేస్తుంది. అండ్ మీలో కూడా చాలా మందికి అమ్మ ముగ్గులు చాలా ఇష్టం అని కూడా కామెంట్ చేశారు సంక్రాంతి టైంలో. సో అట్లాగా ఇంకా నేను అట్లా చిన్నగా అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా అమ్మ అట్లా బయట ముగ్గు వేస్తుంటే నేనేమో చూస్తా ఉన్నాను. పాపం అది వేయడానికి ఎంత టైం పట్టిందో ఏమో. శివలింగం ఏముందిలే కానీ మనిషి ఆకారం లాగా వేయాలిగా. ఎంత జస్ట్ 10 కానీ తెల్లారి పొలం వెళ్ళాలా? ఏం పని? ఈ కాలమేనా? ఎండుమిరకాయలేగా. పొండిమిరకాయలు పచ్చడి పట్టావా? పట్టలేదా? మా అన్నయ్య ఫ్రెండ్స్. అన్నయ్య హాయ్ చెప్పు. ఇంక ఎక్క నైటేగా ఉండేది వెళ్ళని. వచ్చింది మా నాన్న తాగుతాడులే. సో అది మా అమ్మ అట్లా ముగ్గు వేస్తుంటే నేను ఇంకా బయట అరుగు మీద కూర్చొని ఇంకా అట్లా మా అమ్మతో మాటలు చెప్తా ఉన్నాను అనమాట. ఫైనల్లీ ముగ్గు అయితే అయిపోయింది. అమ్మ కూడా లోపలికి అయితే వెళ్ళింది. నేను మాత్రం అక్కడే కూర్చున్నాను. బాగుంటుందండి అక్కడ అరుగు మీద కూర్చోవడం, నాకు చాలా ఇష్టం అనమాట. సరదాగా పల్లెటూర్లు కదా, వచ్చే పోయే వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. అండ్ ఫైనల్లీ ముగ్గు అయితే ఇదిగోండి ఇలాగా కొంచెం కలర్స్ కూడా వేసింది అనమాట, ఫ్రైడే అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, టైం మార్నింగ్ 4 అయింది ఫ్రెండ్స్. మా అన్న ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. నేనున్నానుగా ఇందులో. వద్దులేమో మా నాన్నకంటే వద్దులే పో, వద్దులే పోము, వద్దులే పో. 500 చాలులే, 500 వద్దులే పో, చాలులే. ఏం కావాలమ్మో, రాలేదు ఇంకా, కూర్చోయాడు కాసేపు చేయలా. నాన్న నువ్వు ఎందుకు లేచి ఎప్పుడు లేకపోగా నాన్న? హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. హాయ్ గా నీ దీనికి హాయ్ చెప్పండి, వాడికి హాయ్ చెప్తాను. ఎన్నిసార్లు ఎదురొస్తావా అంట.
సో అదండి. ఇంక అట్లా అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నాడు. 4:30 అట్లా అయితే అయింది. ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట వెళ్తున్నాడు. సో ఇంకా అన్నయ్య కూడా శివరాత్రికే వచ్చాడు. మేమొస్తే వస్తామని చెప్పాడు. సర్లే మేమొస్తామనేసి ఇంకా మేమొచ్చాము. ఇంకా అన్నయ్య కూడా వచ్చాడనమాట. ఇంకా అన్నయ్యకి ఆఫీస్ అట్లా వెళ్ళాలి కాబట్టి ఇంక వెళ్ళిపోతున్నాడు. బైక్ మీద వెళ్తున్నారనమాట హైదరాబాద్ వరకు. మాదొచ్చేసి గుంటూరు దగ్గర. సో ఒక 6 అవర్స్ అట్లా అయితే పడుతది టైము. నార్మల్‌గా అయితే నిన్న ఈవినింగ్ వెళ్ళిపోయేవాడు ట్రైన్‌కో మరి బస్‌కో వెళ్తా అనేసి అన్నాడు. కానీ తన అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఒక్కడే అయిపోయాడు మార్నింగ్ వెళ్ళడానికి. ఇంకా అన్నయ్యని కూడా కొంచెం తోడుగా ఉండమంటే ఇంకా అన్నయ్య కూడా అట్లా ఉన్నాడనమాట. సో ఇంక ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇంకా మార్నింగ్ అన్నయ్య అయితే 4కి అంటే 4:30కి అట్లా వెళ్ళాడులేండి. మేము 4కి అట్లా లేచినాము. సో ఇంకా మళ్ళీ తర్వాత అసలు నిద్ర పట్టలేదనమాట. మళ్ళీ 6కో ఏమో అలా పడుకున్నాను. అండ్ మళ్ళీ లేచి చూస్తే 7:30 అట్లా అయిందనమాట. అరే బాబు ఏంటి 4కే లేచాను కదా మళ్ళీ 7:30 అయిపోయింది అనుకొని ఇంకా లేచి కొంచెం బ్రష్ అదంతా కూడా చేసాము. సో ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ నిన్న గారెలు అయితే వేసుకున్నాము. సో గారెల పిండి కొంచెం ముంచిందనమాట అమ్మ. ఇంక ఇవాళ కూడా గారెలు ఏం తింటాంలే అని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసి ఇందులో ఆనియన్స్ అవి కలిపేసి కొంచెం కొత్తిమీర ఆనియన్స్ అవి కలిపేసి కొంచెం దిబ్బ రొట్టెలాగా వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. కొంచెం బియ్యం పిండి కూడా ఉండాలి దిబ్బ రొట్టెలు అనేసరికి. బట్ బియ్యం పిండి అట్లయితే ఏమీ లేదు. మరి ట్రై చేస్తున్నాను, వస్తాయో రావో మరి చూడాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి కడాయిలో ఇంకా అట్లా దిబ్బ రొట్టెలాగా అయితే వేద్దాం అనుకుంటున్నాను. అమ్మ అయితే పొలం వెళ్ళిపోయింది అనమాట. పక్కనే లేండి మా సావిడి ఉంది కదా, సావిడి పక్కనే అనమాట. ఇవాళ మిరగాయలు ఏరుతున్నారు. ఇంకా నాన్న పిల్లలేమో సావిడి దగ్గర ఆడుకుంటున్నారు అనమాట. సో అది మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. గారెల పిండితో దిబ్బ రొట్టెలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఇదనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. దిబ్బ రొట్టె అంటే నార్మల్గా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సో అందుకే ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇంక అట్లాగా ఒక 4-5 గరిటెల వరకు, అంటే చిన్నదే లేండి ఆ గరిట, అట్లా వేసేసి ఇంక అట్లా వేస్తున్నాను అనమాట. బాగానే వచ్చాయండి. నేను టేస్ట్ కూడా ఎట్లుంటాయో ఇప్పుడు గారెలు అనుకోండి ఆయిల్ డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి ఇది ఓన్లీ మినప్పిండే కదా, మళ్ళీ మనకి సరిగ్గా కుక్ అవ్వకపోతే చేదుగా అనిపిస్తుంది. ఎట్లుంటాయో ఏమో అనేసి అనుకున్నాను. బట్ మంచిగా ఆయిల్లో కుక్ అయింది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. పైనేమో క్రిస్పీగా లోపలేమో కొంచెం సాఫ్ట్గా అట్లా బాగున్నాయి. సో ఇంకా అలా ఒక లిడ్తో క్లోజ్ చేసేసి 2 సైడ్స్ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు అలా కుక్ చేసుకున్నాను. ఫైనల్గా టేస్ట్ అయితే బాగున్నాయి. ట్రై చేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే కొంచెం ఆనియన్స్, కొంచెం ఇవి ఉంటుంది కదా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవి ఎక్కువ వేసుకుంటాను. నేనైతే పచ్చిమిర్చి నిన్న అమ్మ గారెల్లో పిండిలోనే పేస్ట్ లాగా చేసేసి వేసేసింది అనమాట. అందుకని నేను ఇవాళ ఓన్లీ ఆనియన్స్ మాత్రమే మిక్స్ చేశాను. సో ప్లెయిన్గా తిన్నా కూడా బాగున్నాయి. మా పిల్లలు అయితే ప్లెయిన్గానే తినేసారు. ఇంకా నేను చట్నీ కూడా ఏమీ చేయలేదన్నమాట. కొంచెం కారపొడి వేసేసుకొని నెయ్యి వేసేసుకొని తినేసాము. కరెక్ట్గా 4 అయ్యాయి. తలా ఒకటి తినేసాము. మందంగా ఉన్నాయి కదా, సో అంతవరకు కొంచెం స్టమక్ అయితే ఫుల్ అనిపించింది అనమాట. సో ఇంకా అట్లా తలా ఒకటి అయితే తినేసాము. ఇంకా ఆ తర్వాత పిల్లలకి అట్లా స్నానాలు చేయించేసాను. ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అనమాట. ఇంకా ఇదిగోండి పిల్లలు అయితే నాన్ని ఉయ్యాలు వేయమని గోల. ఇంకా అందుకని లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వేయించారనమాట ఇట్లనే. అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మామయ్య వేశారు కదా, అక్కడ ఇంకా చక్కగా ఊగుతున్నారు. ఇంక ఇక్కడ కూడా మా తాత వేశాడు, నువ్వెందుకు వేయవని చెప్పేసి ఇంకా నాన్నతో ఇక్కడైతే ఉయ్యాలు వేయిస్తున్నారు అనమాట. నాన్న కూడా ఇక నాన్న వాళ్ళని పని చేసుకొని ఇవ్వరండి. ఇక్కడికి వస్తే మాత్రం నాన్న వెనక తోకలాగా తిరుగుతూ ఉంటారు. అదేమంటే నన్ను తిడతారు, నువ్వు అసలు పట్టుకోవేంటి అది ఇదని చెప్పేసి. నేనేదో ఇక్కడ 4 రోజులు ప్రశాంతంగా ఉండడానికి వచ్చాను కదా, నేను వాళ్ళకి వదిలేస్తాను అనమాట, మీరే చూడండి అన్నట్లు. వాళ్ళేమో ఇంకా నేను వదిలేకపోయినా సరే నాన్నతోనే ఉంటారులేండి ఎక్కువ. సో ఇంకా అట్లా నాన్న వెంట పడుతున్నారు, పనులు ఏమి చేసుకొని ఇవ్వట్లేదు, కొంచెం ఉయ్యాలన్నా వేస్తూ ఊక్కుంటారులే అనేసి ఇంకా అక్కడ నాన్న కూడా అట్లా ఉయ్యాలైతే వేశారనమాట. మా చిన్నోడు చూడండి, వాడికంట కొంచెం కిందకి కట్టాలంట. కొంచెం కిందకి కట్టడానికేమో అక్కడ శారీ లెంత్ సరిపోయేలా లేదు. ఇంకా వాడు గోల్ చేస్తున్నాడు. ఇంకా అందుకని మళ్ళీ కొంచెం కిందకైతే కడుతున్నారు అనమాట నాన్న. సో అట్లాగా గోల్ చేసి ఉయ్యాలు అయితే వేయించారు, ఒక 2 ఉయ్యాళ్ళు. పడతావు వెనక్కి.
నిద్రలు బాగుండే ఏం బాగుండే ఈ నాటగా ఆడేస్తున్నారు. ఇంక అట్లా కాసేపు ఉయ్యాలైతే ఊగారు. ఇంక ఈవినింగ్ అవ్వొస్తుంది, ఇంకా చల్లబడుతుంది కదా. ఇంకా నాన్న కూడా పొలం అయితే వెళ్ళారనమాట అప్పుడే. ఇంకా నాన్నకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు ఇద్దరు కూడా. ఇంకా నానమ్మ కూడా వచ్చింది. ఇంకా బయట చల్లగానే ఉందిలే అని చెప్పేసి ఇంకా అలా రోడ్డు మీద కూర్చుంటే ఎవరో ఒకరు పలకరిస్తూ ఉంటారు కదా. ఇంకా అందుకని బయట అరుగు మీద అయితే కూర్చుందాం అనేసి ఇంకా అక్కడైతే ఇలా కూర్చున్నాము. అదిగో మా బస్సు, అదిగో 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 మా బస్సు వచ్చింది చూడండి. అదిగో 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 అదే మా బస్సు. అటు పక్కన సీట్లో డ్రైవర్ వెనక మళ్ళీ కూర్చుంటా. ఆ బస్సే అది. చూసావా మా స్కూల్ బస్సు. మళ్ళీ రాదు, మళ్ళీ రేపు వచ్చిద్ది. మళ్ళీ సాయంత్రం వచ్చిద్దిరో, మళ్ళీ సాయంత్రం వచ్చిద్ది. హాయ్ చెప్పు నాయనమ్మ. చెప్పు చెప్పు హాయ్ అని చెప్పు. నేను కాదులే చెప్పు. నువ్వు ఉండరా, మా అమ్మ చెప్పిద్ది. ఒరే ఉడతా చెప్పు నాయనమ్మ. ఏం కాదు. హాయ్ మా నాయనమ్మ చెప్పేది చెప్పుకుని నవ్విద్ది ఫ్రెండ్స్ ఒక అరగంట. మా నాయనమ్మని ఏదన్నా చెప్పమంటే ముందర నవ్విద్ది, ఎందుకంటే నత్తి వచ్చిద్ది అని. మళ్ళీ నేను నవ్వుతా, ఆమెకు నత్తి వద్ది, అందుకని ముందర ఆమె నవ్విద్ది, నన్ను నవ్వుపిచ్చిద్ది. పచ్చిమిరకాయలు చూసాక పొద్దున కొబ్బరి వేసి పచ్చన్నారు. నిన్న పొండు మిరకాయలు పచ్చడి ఏదో నూరినట్టున్నారు కదా, తిన్నావా? వాళ్ళు బూడిగా ఎండు మిరకాయలు తిరమా చేసిన పచ్చడి బాక్స్లోది పొండు మిరకాయల పచ్చడి ఆగం చేశారా? అన్ని అంచలో ఎంత వేసారు పొండు మిరకాయ పచ్చడి అన్ని కలిసి నూరు పొద్దున. అదేం కాదులే. మామని మన ఇంటికి తీసుకెళ్దామా? మన ఇంటికి మామది ఆ ఇల్లుగా తీసుకెళ్దామా? మామను అడుగు. నానాళ్ళది మా నానాళ్ళదమ్మది. వాళ్ళ నాన్న వాళ్ళది ఆ ఇల్లేరా. ఇప్పుడు అంజిత్ అది మా నాన్న కదా, మా ఇల్లు ఇది కదా. అట్నే మా అమ్మోళ్ళది కూడా ఆ ఇల్లు, మా అమ్మోళ్ళ ఇల్లు ఇది కదా. మా అమ్మోళ్ళ ఇల్లు అది మన ఇల్లే. ఫ్రెండ్స్ ఇప్పుడే పొలం నుంచి అయితే వచ్చింది. ఎంత వచ్చినాయి వాళ్ళ డబ్బులు? 500. 3 సార్లు వెళ్ళావు అంతేనా? ఇప్పుడు నిజం చెప్పు. 500లేనా? పొద్దున వెళ్ళావు తెల్లరగట్ట, మళ్ళీ 10 కాడ నుంచి వెళ్ళావు, మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెళ్ళావు. మా అమ్మ వాళ్ళ చిన్ని గార్డెన్ చూపిస్తాను రండి. ఇదిగోండి సన్నజాజి పూలు. రేపు శనివారం కదా, పూజ కోసమని ఇవాళ కట్ చేస్తుంది, అంటే కోస్తుంది మాల కట్టడానికి. ఆ తర్వాత కనకాంబరాలు మీకు ఆల్రెడీ మొన్న వచ్చినప్పుడు చూపించాను కదా. అండ్ ఇదిగోండి తమలపాకు చెట్టు అనమాట. పాపం కష్టపడి పెంచుతుంది, ఇప్పుడే ఎలాగో అది అయితే బ్రతికింది. ఇది కూడా సన్నజాజులే. అండ్ నెక్స్ట్ కనకాంబరాలు కదా. అండ్ ఇదిగోండి వచ్చేసి టొమాటోస్ అనమాట. మొన్న వచ్చినప్పుడు ఇక్కడ లేవు, బట్ ఇప్పుడైతే బాగా వచ్చాయి. ఇక్కడ చాలా తక్కువ వచ్చాయండి, అక్కడైతే మంచిగా వచ్చాయి, చూపిస్తాను. అక్కడక్కడ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి, పచ్చివే కాకపోతే. అండ్ ఇదిగోండి ఇక్కడ. అండ్ ఇదిగోండి వంకాయలు. మా అమ్మకి గార్డెనింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మకి పూల మొక్కలు అయితే అలా పెంచిద్ది, కానీ ఎంతైనా మా అమ్మకి తక్కువేలేండి గార్డెనింగ్ అంటే. ఇదిగోండి ఇక్కడ టొమాటోస్ చూడండి మంచిగా వచ్చాయి, ఎన్ని కాయలు వచ్చాయో. ఇవి ఎప్పుడు పండాలో, మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కూర వండుకోవాలో ఏమా ఎప్పుడు పండుతాయి. మొన్న నేను వచ్చినప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఇది వచ్చేసి మల్లెపూ చెట్టు అనమాట.
సో అది మా అమ్మ వాళ్ళ చిన్ని గార్డెను. వంగ చెట్లు, టమాటా చెట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి, అంతే ఫ్రెండ్స్. కూరగాయ మొక్కలు అయితే ఇంకేం లేవు. ఇదేంటిది మా ఇది ఇది మా ఇదిగో టమాటా అనేది. అండ్ ఇక్కడైతే చామంతి మొక్క ఏంది ఎండిపోయింది, మొన్న ఒకటి ఎండిపోయిందిగా. ఇది మంచిగానే ఉంది, అది కొంచెం ఎండిపోయింది. పూలు వచ్చి ఎండిపోయింది ఏందో మరి. పూలు వచ్చినాక ఎండిపోయింది. ఆహా, ఇత్తమే పూలతో ఇచ్చారా? సో ఇదబ్బా మా అమ్మ వాళ్ళ చిన్ని గార్డెన్ అయితే. సో అదండి ఈవినింగ్ టైము అట్లా బయట కూర్చున్నాం కదా, ఇంకా అట్లా సరదాగా నానమ్మతో అయితే మాట్లాడిచ్చాను. అసలు మాట్లాడరు అనమాట, ఫస్ట్ నవ్వుతారు. ఎందుకంటే మాటలు తడబడితే మళ్ళీ నేను నవ్వేస్తాను, అందుకని చెప్పేసి తనకి మాట్లాడరు అనమాట పెద్దగా. ఇంకా అక్కడ బయట పిల్లలు అంటే మా స్కూల్ బస్సు వెళ్తుంటే ఇంకా అదంతా మా పిల్లలకి చూపించి కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. తర్వాత అమ్మ వచ్చింది, ఇంకా నెక్స్ట్ అంటే రేపు మార్నింగ్ పూజ కోసమని పూలు అయితే కట్ చేసింది, ఇంకా అంతా చూశారు కదా. సో ఇంకా తర్వాత మేమైతే ఇక్కడ చెరుకులు తింటున్నాం అనమాట. మొన్న తిరునాళ్ళు వెళ్ళాం కదా, సో అక్కడ ఇంకా చెరుకులు అయితే తీసుకొచ్చారు నాన్న. మేము తీసుకొద్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు కుదరలేదనమాట, పిల్లలు ఉన్నారు అండ్ కొన్ని టాయ్స్ తీసుకున్నాము. సో ఇది మాకు సరిపోయింది ఒక లగేజ్ లాగా. ఇంకా చెరుకులు తీసుకొని ఎక్కడ పెట్టుకుంటాంలే, మా నాన్న వాళ్ళు లేటు తెస్తారులే అని చెప్పేసి మేమేం తీసుకురాలేదు. ఇంకా నాన్న అయితే చెరుకులు తీసుకొచ్చారన్నమాట. ఇంకా అవే తింటా ఉన్నాము. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు, నాకైతే చాలా ఇష్టం అనమాట. సరదాగా ఒక చిన్న మొక్క పట్టుకొని ఒక ½ అవర్ పాటు అలాగా ఫ్యామిలీతో చక్కగా కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటా తినొచ్చు కదా. మా అమ్మ ఏమో ఇంక ఇటు పంచలో కూర్చుంది అనమాట టీవీ చూస్తా. ఇంకా నానమ్మ కూడా ఒక మొక్క ఇస్తామని అడిగితే నానమ్మ ఇంకా ముసలి వాళ్ళు అయిపోయారు కదా, కొంచెం పళ్ళు అట్లా నవ్వలేను అది ఇది అని చెప్పేసి ఇంకా నానమ్మ గట్టి వస్తువులు ఏమి తినదులేండి, కొంచెం సాఫ్ట్గా ఉండేవి తింటది, ఇంక వద్దని చెప్పింది. ఇంకా మా చిన్నోడు కూడా బాగానే తింటున్నాడు. వీళ్ళకి ఏంటంటే ఇక పైన తొక్కు లాగుంటది కదా, అది తీసిస్తే ఇంక మా చిన్నోడు తింటున్నాడు అనమాట. పెద్దోడైతే బాగానే తింటున్నాడు కానీ చిన్నోడికి మాత్రం అది తీసి ఇవ్వాలి. అది తీసినా సరే ఏదో అలా అలా నమిలి ఊసేస్తున్నాడు అనమాట. సో అట్లాగా బెల్లం చెరుకులు అయితే తింటా ఉన్నాము. సో ఇంక అట్లా ఫ్యామిలీతో ఇది ఒక డే అండి. సరదాగా ఫ్యామిలీతో మీకు ఇంకా రెసిపీస్ అట్లయితే ఏమీ షేర్ చేయలేదు, జస్ట్ మా ఫ్యామిలీ వ్లాగ్ లాగా అనమాట. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.